దళిత క్రిస్టియన్ మీరు? కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మళ్ళీ కాస్ట్ మారుతుందిగా? ఎందుకు మారుతుంది? మారదా? డెమోక్రసీలో ఎవరు చెప్పినా మారదా అన్న? ఎట్లా ఉంటుంది? మారదా? ఫ్రీడమ్ ఆఫ్ రైట్, రిలీజియస్ రైట్ అన్న మారదా అన్న? యాజ్ పర్ ద డెమోక్రసీ. అన్న మారదా? మారదా? నేను చెప్తున్నా అన్న వస్తుంది, దాని సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. నేను నీకు చెప్తున్నా. నేను ఎస్సీ మాల, మా అమ్మ రెడ్డి, నాదే కులం చెప్పు, సమాధానం చెప్పు. కొత్త కులం పేరు తీసుకొచ్చి పెట్టాలా? రిలీజియస్ రైట్, ఫ్రీడమ్ రైట్స్ అన్ని నాకు ఉన్నాయి. భారతదేశంలో పుట్టా, భారతదేశ పౌరసత్వం కలిగిన వ్యక్తిని నేను. నాకు ఇష్టమైన దేవుడు నేను పూజించుకుంటా. అడిగేదానికి నువ్వెవడివి? నీకేం సంబంధం అసలు? ఇంటర్వ్యూ దేని గురించి? నాకైతే సంబంధం లేదన్న. అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బీయింగ్ ఏ పొలిటీషియన్ నాకు మీరు ఇగ్నోర్ చేసి నేను సమాధానం చెప్పానన్నా, నేను సరే వదిలేస్తాను. సమాధానం నువ్వు ఏం అడిగినా చెప్తా. పొలిటీషియన్ పొలిటీషియన్ గా ఖచ్చితంగా ప్రజలను అడ్రస్ చేయాలి, ప్రజలు సమాధానం చెప్పాలి. అది ప్రజలు. కన్వర్టెడ్ క్రిస్టియన్. I love to praise my living God, Jesus Christ. I love to praise my living God, Jesus Christ. ఇంకా పెద్ద చెప్తా, I love to praise my living God always, till my last breath. I'm a born Christian. As Dalit. My family were the previously, they were the Hindus. My family, my dad and my mom, they were the converted. They were converted. I'm a converted Christian. నిజంగా ఎంత మంచిగా మాట్లాడుతారు అన్న ఇంగ్లీష్. సరే మాట్లాడిన రెండు ముక్కలేనా? ఇంత నాలెడ్జ్ ఉండి ఎందుకు ఇట్లా? ఏంది నాలెడ్జ్ ఎందుకు ఉండి? తప్పు జరిగిపోయింది. తప్పు ఎందుకు జరిగిందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. తప్పు జరిగిపోయింది. తప్పు జరిగింది. జరిగిన తప్పును సరిదిద్దుకుంటారా? దిద్దుకున్నా ఆల్రెడీ. ఈ విధంగా కాదు, ఈ విధంగా మాట్లాడాలి. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం కాలక్రమం ఏ విధంగా అయితే ఆర్టికల్స్ ఇచ్చిందో, ఎదుటి మనిషి బాధపడకుండా ప్రశ్నించవచ్చు, ఎదుటి మనిషి బాధపడకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. దాని ద్వారా ఇప్పుడు నేను అదే కదా ఫైట్ చేసి. ఓకే, అంటే ఇంకా మీ వాళ్ళు అందరూ కూడా నాకు చిన్న కన్ఫర్మేషన్, మీ నోటి నుంచి మళ్ళీ భవిష్యత్తులో బూతులు వినమా? మేము ఎవరు? మేము ఒక్క బూత్ వింటే ఇన్న రోజు ₹1 నీ క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే, రాసి పెట్టుకోండి. మీడియాలో రికార్డులు అయితే ఏ ఇంటర్వ్యూలో అయినా నేను ఒక్క బూత్ మాట్లాడానని మీరు వచ్చి చూపిస్తే 1 crore గిఫ్ట్. దయచేసి బీపులు అయ్యారా? బొచ్చు, పీకుడు, గుంజుడు, ఇళ్లలోకి వస్తాం, ఇటువంటి ఏముండే? ఏముంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, అందుకే బీపులు అయ్యానని చెప్తున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడలే. మీరు అనరు. నేను చెప్తున్నా, ఒక కొత్త అనిల్ని చూస్తారు. ప్రామిస్ చేస్తారా నాకు? ప్రామిస్ చేస్తారా? అదే క్రిస్టియన్ వర్డ్, అంతే. నో ప్రామిస్. మాటిస్తే చెప్పినాక ఎందాకే మాటిస్తే మడమ తిప్పేది లేదు. జగనన్న ప్రియ శిష్యుడు బోరగడ్డ అనిల్. సరే, ఓకే, డన్. ఓకే అన్న, వైఎస్ఆర్సీపీలో ఆఫ్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది, మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు, 3 పేరు ఎప్పుడు చూద్దాం. నా డార్లింగ్ కొడాలి నాని. నా డార్లింగ్ కొడాలి నాని. మళ్ళొకసారి. కొడాలి నాని నా డార్లింగ్. నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి నాని. మళ్ళీ చెప్తున్నా, మనసున్న మహారాజు. జగనన్న తర్వాత పార్టీ క్షేమం కోరి, జగనన్న క్షేమం కోరి, జగనన్న కుటుంబం క్షేమం కోరే వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు 2. కొడాలి నాని, పేరు నాని. పేరు నాని అన్న పెద్దోడు అన్న, అంటే ఒక చిన్న తమ్ముళ్ళు అంటాడు నేను వాళ్ళిద్దరికి. ఎస్, ఐ లవ్ దెమ్ సో మచ్. ఏం మాట్లాడుతున్నాం అసలు? నేను జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నా భావక్షేమాలు ఆల్మోస్ట్ నా బ్రదర్తో, నా వైఫ్తో కంప్లీట్ మానిటరింగ్ చేసింది కొడాలి నాని, పేరు నాని. ఒకటే చెప్తాను, కపటం, క్రోధం, ద్వేషం ఏమి ఉండవు వీళ్ళిద్దరికి. చేస్తా అంటే చేస్తారు, లేదు అని ఇప్పుడు దాకా నేను కొడాలి నాని నోట్లో నుంచి ఆ మాట. ఎందుకంటే నేను ఒకటి సందర్భం చూసా, క్రాంతి ఒకటి చెప్తా నాన్న గురించి. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు అన్న. ఎవరో ఒకతను అన్న గ్రీవెన్స్ వస్తారు, చాలామంది అన్న చూస్తానికి వస్తే నేను కూడా పోయినా, ఏదో మాట్లాడదామని పోయినాం. ఫ్రీగా ఉంటేనే లోపల రూమ్లో పోయి మాట్లాడేసి వస్తాం. అన్న, ఎవరో కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెడితే కార్డు 2-3 రోజులు టైం పట్టింది, రేపు మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ చెప్తే చచ్చిపోతాడంటే, నానన్న జేబులో నుంచి 10 లక్షల రూపాయలు తీసి అతనికి ఆపరేషన్ చేయించి అతనికి మళ్ళీ జీవం, అంటే ఆ సాయం చేసిన వ్యక్తి కొడాలి నాని. అంటే అట్లాంటివి ఎన్నో, చాలా, అంటే సొంత డబ్బులు వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వాళ్ళ ఏదో ఇమీడియట్గా చేసేసాడు, అయిపోయింది. పేరు నాన్న ఫలానా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా నాన్న దగ్గర, పేరు నాన్న దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. అనిల్ అట్లా కాదు, ఇట్లా ఇట్లా ఇట్లా, నాకే కాదు చాలా మందికి. ఇప్పుడు మీతో ఉన్నారా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా ఎవరు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అందరికీ మీడియా పరంగా ఒక విషయం చెప్పాలి, అందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నా, నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు నన్ను బయటికి తోసేయలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు వైసీపీలోనే లేను.
నేను వైసీపీలో జాయిన్ అవ్వలేదు. బట్ నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా అభిమానిగా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన. ఒకళ్ళిద్దరు నేనంటే గిట్టని వాళ్ళు, నేను జైలుకి పోతే, క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు, నేను జైలుకి పోతే సంతోషపడ్డాను, జనసేన టీడీపీ ఏ విధంగా అయితే సంతోషపడిందో ఆ విధంగా నేను సంతోషపడ్డాను అని ఒక వ్యక్తి చెప్పారు. ఎవరైనా కారుమూరి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు చెప్పారు ఈ మాట? అధికార ప్రతినిధిగా ఉండి, జాయింట్ సెక్రటరీగా ఉండి చెప్తున్నా, ఆయన జైలుకి వెళ్తే సంతోషపడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అని అన్నాడు. ఆ క్లియర్గా ఆ వర్డ్ ఉంది. నేను త్వరలో అది రిలీజ్ చేస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇతను మా దాయాది కాదు, మాకు పూర్వం శత్రువు కాదు. నా మీద ఎందుకు అంత క్రోధం పెంచుకున్నాడు అనేది నాకు తెలియదు. నా మీద అంత ఎందుకు ఆయన అట్లా మాట్లాడారనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ హిమ్ అండి. వై షుడ్ ఐ డోంట్ కేర్ ఈవెన్. వై? బికాస్ ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఆన్సరబుల్ టు జగన్ అన్న. ఐఎమ్ వర్కింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. పార్టీ అంటే ఎవరు? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు. రైట్. ప్రతి ప్రతి కార్యకర్త కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ పనిచేస్తున్నాడు. వైసీపీ పార్టీ దళితులని హక్కును చేర్చుకొని భుజాన పెట్టుకొని నెత్తి మీద కూర్చోబెట్టుకున్న పార్టీ. దానికి ఉదాహరణ ఇద్దరు మనుషులు చెప్తాను, ముగ్గురు మనుషులు చెప్తాను.